కాపు సామాజిక వర్గానికి సీఎం పదవి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. టీడీపీ వైసీపీలో ఉంటే కాపులు సీఎం కాలేరని, కాంగ్రెస్ పార్టీలో చేరితే వారిని సీఎం చేసే దిశగా తన వంతు కృషి చేస్తారని వ్యాఖ్యానించారు. కాపులు దళితులు కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సూచించారు. అలాగే రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదని చింతామోహన్ విమర్శించారు. దాదాపు 20% ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 11 సంవత్సరాలు వైఎస్ఆర్ కుటుంబం ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇద్దరు కలుపుకుంటే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించారు. మరి కాపులు దాదాపు 20% ఉన్నారు. ఈ 20% ఉన్నటువంటి కాపులు కనీసం ఈ 75 సంవత్సరాల్లో కనీసం ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారు. నేను చెప్తున్నాను కాపులందరికీ, మీరు టీడీపీలో పోతే మీరు కాలేరు ముఖ్యమంత్రి, మా మిత్రుడు కుమారుడు పార్టీలో పోతే మీరు కాలేరు, వాళ్ళే అవుతారు. మరి ఏ పార్టీలో పోయినా మీరు ముఖ్యమంత్రులు కాలేరు. ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రి కావడం ఖాయం. నేను మా ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి తప్పనిసరిగా కాపును ముఖ్యమంత్రి 29లో చేసేదానికి నా వంతు కృషి తప్పకుండా చేస్తానని తెలియజేస్తూ ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 11 సంవత్సరాలు వైఎస్ఆర్ కుటుంబం ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇద్దరు కలుపుకుంటే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించారు. మరి కాపులు